ఓకే అన్న. ఇప్పుడు బీజేపీలో మొన్న బీసీలను అధ్యక్షుడిని చేస్తాము, రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తాము అన్నారు. అంతకుముందు ఒక బీసీ చేరిండు. ఆయన ఈ బీసీలకి ఇక్కడ స్థానం లేదు అని కాంగ్రెస్ పార్టీకి పోయిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోయిండు. అంతకుముందు దళితులు చేరారు. ఇక్కడ దళితులు అసలు నెగలడం కష్టం అని వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. మొన్న ఈటల రాజేందర్ విషయంలో కూడా ఇదే జరిగింది. అక్కడ అగ్రవర్ణాలకే ఈ పదవులు వస్తున్నాయి. అంతకుముందు బండి సంజయ్ కూడా బ్రహ్మాండంగా అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ అది ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు బండి సంజయ్ని తీసేశారు. ఇది బీసీల పార్టీ కాదు, దళితుల పార్టీ కాదు, అగ్రవర్ణాల పార్టీ అని మరోసారి నిరూపించుకున్నారు అని పదే పదే వాళ్ళ నియామకాలను బట్టి చెప్తున్నారు. అలాంటి పార్టీలో రేపు బాలరాజు గారికి ఏ అగ్రపీఠం ఇస్తారు, ఏం బాధ్యతలు ఇస్తారు? మీకు బాధ్యతలే లేనప్పుడు మీరు ఆ పార్టీకి చేసే సేవ ఏముంటుంది, ప్రజలకు చేసే సేవ ఏముంటుంది? ఆది గారు, నాకు తెలిసి మీకు ఈ సామాజిక కోణం వీటిపైన కొంత అవగాహన ఉంటుంది. ఎందుకంటే మీరు జర్నలిస్ట్గా నాలాగా చూడ్డానికి యంగ్ అనిపించిన సీనియర్ జర్నలిస్ట్. మీరు భారత ప్రధానిగా ఉన్న వ్యక్తి ఎవరండి? నరేంద్ర మోడీ. ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు? ఆడకుంటే చాలా కాంట్రవర్సీ ఉండొచ్చు, కానీ దేశం ఏమంటుంది రకంగా ఏ రకంగా వాస్తవాలు ఏందో మీకు తెలుసు కదా. కాంట్రవర్సీ చేయడంలో కాంగ్రెస్ దిట్టా. అట్లా నేను అనాలంటే ఈరోజు ఇంపోర్ట్ లీడర్షిప్ మన దేశానికి అవసరమా అని నేను కూడా మాట్లాడగలుగుతా. ఇతర దేశస్తుల లక్ష్యాలను నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా దేశంలో చిచ్చు రగిలించేటువంటి ప్రయత్నం ఇతర దేశాలు చేస్తుంటే వారికి వత్తాసు పలుకుతూ వాళ్ళ నినాదాలను ఈయన భుజానెత్తుకొని దేశాన్ని భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. కానీ నికార్సైనటువంటి బీసీ బిడ్డను ప్రధానిగా భారత సమాజం చేసింది. నేను కాదంటామా? రేపు బాలరాజు గారు భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుందా? నేనేమంటున్నా, నా వంతుగా సమాజానికి సేవ చేయాలి, భారత పౌరుడిగా నా పాత్ర పోషించాలి. నాకు రాజకీయాల విషయంలో కానీ లేదంటే నేనేదో ప్రజాప్రతిగా అవ్వాలనే కాంక్ష కానీ నాకు పెద్దగా లేదు అని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నా. మీరు 1,00,000 సార్లు అడిగినా నా నుంచి వచ్చే సమాధానం అది. ఎందుకంటే ఫర్మ్ డిసిషన్. నేను అదేదో ఎన్నికల సందర్భంలో తీసుకున్న డిసిషన్ కాదు, లేకుంటే ఎవరో నన్ను టెంప్ట్ చేస్తే వచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం కాదు. కాబట్టి మీరు మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి ఈ ఇష్యూ నుంచి మీరు కూడా డైవర్ట్ అవుతున్నారు కొంత. దాని విషయంలో క్లారిఫై చేయండి మొదటగా నన్ను.